హలో అందరికీ. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి ఈ వినాయక చవితిని. సో, వినాయకుడికి ఆల్ ఓవర్ వరల్డ్‌లో ఫేమస్ అనమాట. ఫ్యాన్స్ ఎక్కువున్నారు వినాయకుడికి. మన వినాయకుడికి ఎటువంటి కుల, మత భేదాలతో సంబంధం ఉండకుండా అందరూ కూడా దీన్నైతే చేస్తారండి. ఈ ప్రపంచంలో కల్లా వినాయకుడి టాలెస్ట్ విగ్రహం ఎక్కడ ఉంది అంటే అతి పొడవైన విగ్రహం థాయిలాండ్‌లో ఉందటండి. సో, దాన్ని బట్టి మనమైతే చెప్పుకోవచ్చు మన వినాయకుడు అరౌండ్ ద వరల్డ్ దేవుడన్నమాట. సో, వినాయకుడుకి ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే ఆయనకి ఉండ్రాళ్ళు ఎక్కువ ఇష్టం కాబట్టి సో, మనం ఆ రోజు ఉండ్రాళ్ళొక్కటి చేసి పెట్టినా ఆయన ఎంతో సంతోషిస్తాడటండి. సంతోషించి మనకు కావాల్సిన వరాలన్నీ ప్రసాదిస్తాడట. అందుకనే నేను ఎక్కువ ఉండ్రాళ్ళు చేశాను. అలాగే మోదకాలు చేశాను, కజ్జికాయలు చేశాను. పరమాన్నం, ఆరిది, పులిహోర అయితే కంప్లీట్ చేశాను. శనగలు కూడా తాలింపు పెట్టి పక్కన పెడితే మా బాబు ఉన్నాడు కదా! అక్క వాళ్ళ బాబు వాడైతే దాన్ని తినేసాడు. సో, ఇంకా తప్పలేదు శనగలు పెట్టకుండా ఉండేమో అనమాట. ఇంకేముందండి అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. సో, దేవుడి మూలయితే సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసి పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 1:45 అయిందండి. సో, ఎంత త్వరగా లేచినా పిల్లలుంటే మాత్రం ఆ పనైతే ఫాస్ట్‌గా అవ్వదు. వాళ్ళు పడుకున్నంత సేపే ప్రశాంతంగా ఉంటుందండి. సో, ప్రసాదాలన్నీ కూడా మనకైతే చాలా చాలా బాగా కుదిరాయండి ప్రసాదాలైతే నిజంగా. నేను అంటే ఫాస్ట్‌గా చేయడం వల్ల ఎలా వస్తాయో ఏంటో అని అనుకున్నాను. పులిహోర అయితే పులుపు సరిపోతుందో లేదా అని కూడా అనుకున్నాను. బట్ ఓవరాల్‌గా ఫైన్ గుడ్ చాలా బావుంది. సో, శారీ టై చేసేసుకొని స్వామివారి దేవుడి మూలయితే సర్దేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढ
शतगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय సో మా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి. చూడండి స్వామివారు ఆ దీపపు కాంతుల్లో ఎంత అందంగా ఉన్నారో కదా. నాకైతే చాలా బాగా అనిపించారు. మీకు ఎలా అనిపించారో కామెంట్ చేసేయండి. ఏదైనా వినాయకుడు చాలా క్యూట్గా బుజ్జిగా అందగాడండి బాబు. చాలా అందంగా ఉంటారు మన దేవుడైతే. ఇంకేముంది, సాయంత్రం 4 అయ్యింది, ఇంకా తప్పదు వినాయకుడిని అయితే ఇచ్చేయాలి. సో ఎప్పుడు కూడా నేను మండపంలోనే ఇస్తాను. పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి కదా, అలా ఇస్తాను. నేను ఎప్పుడు కూడా గంగమ్మ వడిలో వేయడం అనేది నాకు లేదు. నేను ఎప్పుడు అలా చేయను. సో మన పెద్ద వినాయకుడితో పాటే ఈ చిన్న బుజ్జి వినాయకుడికి కూడా పూజలు జరగాలని పెద్ద మండపానికి అయితే ఇచ్చేసి ఎంతో కొంత దక్షిణ వేస్తాం అనమాట. అంటే ఆయన పూజ నిమిత్తం ఖర్చు లాగా ఎలాగలాగా స్వామివారికి మనం ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తాము. ఇచ్చేసి తర్వాత ఊర్లో ఎవరెవరు ఏ వినాయకులు పెట్టారు చూడడం మన ఆచారం అనమాట. యాక్చువల్‌గా అది నా ఆచారం. నేను ఎప్పుడు చూడడానికెళ్తే ఏ బొమ్మ ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు అంతా చూస్తాను. ఇదైతే యూత్ అంతా కలిసి పెట్టిన వినాయకుడు బాగున్నారు. లాస్ట్ టైం కూడా ఇంతకన్నా పెద్దది పెట్టారు. ఈసారి నాకు తెలిసినంత వరకు కొంచెం స్వామివారిని చిన్న సైజులో పెట్టారు. లాస్ట్ టైం ఇంకా పెద్ద వినాయకుడిని అయితే పెట్టారండి. దీని తర్వాత రామాలయంలో ఒక వినాయకుడు ఉంటారు. అది గ్రామ పెద్దలందరూ కలిసి పెడతారనమాట. అలాగే అన్నసంతర్పణ ఇవన్నీ కూడా చేస్తారు. సో అక్కడ కూడా నేనేం చేశానంటే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని అయితే పిల్లలతో పాటు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అయితే వచ్చేసాను. ఇంకా ఊర్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 6th 7th అంటే 10th లోపు పిల్లలందరూ కలిసి ఒక వినాయకుని మండపం అయితే పెట్టారు అన్నారు. సో అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. స్వామివారు ఎక్కడున్నా అందగాడేనండి బాబు. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. పిల్లలందరూ కూడా వినాయక చవితి అంటేనే పిల్లల పండగ అనమాట. సో ఇలాగే పిల్లలు ఎక్కడ పెట్టారో వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట. అక్కడ వినాయకుడు కూడా చాలా చాలా క్యూట్‌గా అన్నారు స్వామివారైతే. ఇంకేముంది, ఇంటికైతే స్వామివార్ల దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పొప్పులుంటే క్షమించి మన్నించండి. బాయ్ బాయ్.